జంగారెడ్డిగూడెంకు చెందిన రేషన్ డీలర్ కాళహస్తి నిరంజన్ రావు ఇంటికి వెండితెర బుల్లితెర నటుడు గోపరాజు రమణ విచ్చేశారు. నిరంజన్ రావు కుమార్తె వివాహం జరిగిన నేపథ్యంలో ఆయన ఇంటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రమణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వాహకులు పాలుపర్తి శ్రీనివాస్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహధన కుమార్, కాళహస్తి సరోజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ నిరంజన్ రావు తనకు చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. తనకు ఎంతో సహకారం అందించినట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమ గురించి పంచుకున్నారు. కథకు కథాంశానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, నాటకం, సినిమా రంగం, బుల్లితెర నటన వేరువేరుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో ఇష్టమని, నాటికలు ప్రదర్శనలు చేస్తూ బుల్లితెర, వెండితెరకు పరిచయమైనట్లు ఆయన తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ శుభాభివందనాలు. నా పేరు గోపరాజు రమణ. రంగస్థల నటుడిని, ఆకాశవాణి నటుడిని, తర్వాత బుల్లితెర నటుడిని, ఈ మధ్య సినిమా నటుడిని అయ్యాను. సినిమా నటుడిని అయ్యాక అంతకు ముందు చేసిన ఒక 15 సినిమాలు ఉన్నా 2021 నుంచి ఇప్పటికి 75 అంటే 72 సినిమాలు, 3 వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అయితే మా స్వగ్రామం అయినటువంటి కొలకలూరులో చిన్నప్పటి నుంచి అంటే నా 10-11 ఏటి నుంచి మేము నాటకాలు ఆడేవాళ్ళం. ఈ నాటకాలు ఆడే క్రమంలో మాకు మా సోదరుడు కాళహస్తి నిరంజన్ చాలా సహాయ సహకారాలు అందించేవాడు. అంటే మాకు రిహార్సల్స్ కి వాళ్ళ ఇంట్లో ఇవాళ ఒక ఇంట్లో జరిగితే రేపు ఇంకో ఇంట్లో జరిగేది. వాళ్ళను వాళ్ళ చావిడో ఖాళీ చేయించేవడం, తర్వాత రిహార్సల్స్ కి కావాల్సినటువంటి లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, మరి వాళ్ళందరికీ కూడా ప్రాంప్టింగ్ అందజేయడం, పోర్షన్ వచ్చేదాకా ప్రాంప్టింగ్ అందజేస్తూనే ఉండేవాడు. అట్లా తర్వాత 87లో ఇటు వచ్చేసారు అనుకుంటాను జంగారెడ్డిగూడెం. అప్పటి నుంచి పాపం ఎన్నోసార్లు నన్ను రమ్మని పిలిచాడు, కానీ నేను రాలేకపోయాను. నిన్న నేను మా ఊరు ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇలా కాకినాడ వెళ్తున్నానంటే దారిలోనే కదా రమ్మంటే సరే వస్తానని చెప్పి మాట ఇచ్చాను. అలాగే మా సోదరుని చూడడానికి నేను వచ్చాను. చాలా సంతోషం వేసింది. ఈ సందర్భంగా మీ అందరితోనూ ఇలా నేను కనపడడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ధనకుమార్ గారు, శ్రీనివాస్ గారు, వీరందరూ ఇక్కడ కలవడం, ఇక్కడ ఇలా ఉండి మీ అందరితోనూ ఈ చిట్ చాట్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజున కపుల్స్ ఫ్రెండ్లీ రిలీజ్ అయింది. అందులో హీరో గారి తండ్రిగా చేశాను. ఆ సినిమా కూడా మంచి టాక్ వచ్చింది, హిట్ టాక్ వచ్చింది. ఇప్పుడు రేపు రాబోతున్నాయి చిరంజీవి అనే సినిమా ఒకటి, తర్వాత విష్ణు విన్యాసం అని శ్రీ విష్ణు గారి మూవీ ఒకటి, తర్వాత మన కేఎల్ యూనివర్సిటీ హవిష్ గారు ఉన్నారు హీరోగా, ఆయనతో నేను రెడీ అనే సినిమా ఒకటి, ఇంకా ఒక 3 సినిమాలు ఉన్నాయి. పేర్లు ఇవాళ రేపట్లో బహుశా రిలీజ్ చేయబోయే ముందు పెడతారు. 6 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. 3 సినిమాలు వర్క్ జరుగుతోంది. రంభా ఊర్వశి మేనక అనే సినిమా కాకినాడ దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలో షూట్ చేస్తున్నారు. అక్కడ ఒక రోజు వర్క్ ఉంటేను నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి అటు వెళ్ళలేనని చెప్పి మా ఊరు వెహికల్ పంపిస్తే ఇటు వచ్చేస్తానని అన్నాను. సరే అని చెప్పి ఆ సమయాన్ని వినియోగించుకొని మా కాళహస్తి నిరంజన్ గారి కుటుంబాన్ని, పెద్దల్ని అందరినీ కలిసి వెళదామని చెప్పి ఆగాను. నా ఎదుగుదలకు నాటకాల దగ్గర నుంచి వాటి వరకు సహకరించిన నా మిత్రులు, మా గ్రామస్తులు, నా స్నేహితులు, ఇంకా పెద్దలు ఎందరో ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చేసిన ప్రతి పాత్రని కూడా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మీకు కూడా శుభాభివందనాలు. నమస్తే.